లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సీన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళం మూవీ గీతాంజలి మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది. తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ నేను శైలజ, రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైంది. తెలుగులో కాస్త గ్యాప్తో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాస్ సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక నాగాశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి మూవీలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన బోలో శంకర్ మూవీ నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వం తెరకెక్కిన సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీలో నటించిన కీర్తి సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన తేరీ మూవీకి రీమేకుగా తెరకెక్కుతుంది.